అందరికీ నమస్కారం. నా పేరు రమ. 'వద్దంటే వదిలేస్తానా' 8వ భాగం. సూర్య జానుని చూస్తూ తన దగ్గరికి వెళ్లి డోర్ బోల్ట్ పెట్టి తనని చూస్తూ జాను అన్నాడు ప్రేమగా. జాను తలెత్తి చూసింది. సూర్యని చూస్తూ ఉండిపోయింది. ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. సూర్య జాను చేతి పట్టుకొని మంచం దగ్గరికి తీసుకొచ్చాడు. జాను తన చేతిలో ఉన్న పాల గ్లాస్ తన చేతికిచ్చింది. సూర్య కొన్ని తాగి జానుకి ఇచ్చాడు. తను కూడా కొన్ని తాగి గ్లాస్ పక్కన పెట్టింది. జాను సూర్య దగ్గర ఆశీర్వాదం తీసుకోవడానికి వంగింది. సూర్య వెంటనే తనని పైకి లేపి, "ఏంటి జాను ఇది? కొత్త జీవితం స్టార్ట్ చేస్తున్నప్పుడు భర్త కాళ్ళకు దండం పెట్టుకోవాలని బామ్మ చెప్పింది." సూర్య జానుని తన గుండెల మీద హత్తుకొని కొద్దిసేపు అలానే ఉన్నారు ఇద్దరు. సూర్య, "జాను స్టార్ట్ చేద్దామా?" అన్నాడు మెల్లిగా. జాను సిగ్గుతో అంది మెల్లగా. సూర్య, "బంగారం నువ్విలా సిగ్గుపడితే చాలా కష్టం." జాను సూర్యని తోసి వెళ్తుంటే సూర్య తను చేపట్టుకొని తన మీదకి లాక్కున్నాడు. "ఏంటి బంగారం, అలా నన్ను వదిలి వెళ్తే ఎలా?" అని నుదుటన ముద్దు పెట్టుకున్నాడు. జాను, "నాకు టెన్షన్‌గా ఉంది సూర్య." "ఎందుకు బంగారం?" "నాకు తెలియదు కానీ ఏదో టెన్షన్. భయమో ఏంటో అర్థం కావడం లేదు సూర్య" అంది జాను. సూర్య జాను చేయి పట్టుకొని, "టెన్షన్ పడకు. ఫస్ట్ టైం ఎవరికైనా అలాగే ఉంటుంది. నాకు కూడా కొంచెం అలాగే ఉంది. కానీ ఏదో అలా మొదలు పెడతాలో తెలియడం లేదు." జానుని బెడ్ మీదకి తీసుకొని వెళ్లి తను కూడా పక్కనే కూర్చున్నాడు. జాను సిగ్గుతో తలదించుకొని నిల్చుంది. జాను ముఖాన్ని తన 2 చేతుల్లోకి తీసుకొని తన కళ్ళలోకి చూస్తూ అదురుతున్న తన పెదవులు అందుకున్నాడు. జాను ఆ ముద్దును ఆస్వాదిస్తూ ఉంది. అలా వారికి ఊపిరి భారంగా మారినప్పుడు ఒకరి శ్వాసని ఒకరు ఇచ్చిపుచ్చుకుంటూ ఉన్నారు. పువ్వులోని మకరంధ్రాన్ని తుమ్మెద తాగినట్లుగా జాను పెదవుల్లోని తీయదనాన్ని సూర్య ఆస్వాదిస్తున్నాడు. ఆ ముద్దుని కొనసాగిస్తూనే జాను ఒంటి మీద ఉన్న ఒక్కొక్క నగని, వస్త్రాన్ని వేరు చేస్తూ తనని అలాగే బెడ్ మీద పడుకోబెట్టి తన దుస్తులు కూడా తీసి పక్కకు పడేశాడు. తన పెదవులు వదిలి తన మెడ మీద పెదవులతో రాస్తూ అలానే కిందకు వెళ్లి తన పాలిండ్లను నాలుకతో ఆడుకుంటూ తనలో తమకాన్ని పెంచుతున్నాడు. జాను సూర్య తలలో తన చేతి వేలు ఉంచి తనని తనలో కదుముకుంటోంది. "సూర్య ప్లీజ్" అంటోంది. సూర్య, "కాదు జాను, నాకింకా ఎక్కువ కావాలి" అని తన పని తను చేసుకుంటూ పోతున్నాడు. తన ప్రేయసికి ప్రేమతో పంటిగాట్లు పెడుతూ తనను పూర్తిగా ఆక్రమించాడు. ఇద్దరుగా ఉన్నవారు ఒక్కరిగా మారిపోయారు. అలా అలసిన దేహాలతో ఇద్దరూ వేరుపడి బెడ్ మీద పడుకున్నారు. సూర్య జాను చేతిని ముద్దు పెట్టుకొని, "ఎక్కువగా కష్టపెట్టాను నిన్ను" అని అన్నాడు. ఆ అనుభూతిని మాటల్లో వర్ణించలేను. మళ్ళీ ఇంకొకసారి ఆ అనుభూతిని ఆస్వాదిద్దామా జాను? సిగ్గుతో ఏం మాట్లాడలేదు జాను. సూర్యమౌనం అంగీకారం అనుకొని అంటారు కదా అంటూ మరోమారు ఇద్దరు ఒక్కటిగా మారారు. అలా ఆ రాత్రి వారి నూతన జీవితాన్ని సంతోషంగా ఆరంభించారు. సూర్య, ఇద్దరూ కొత్త జీవితాన్ని ఆరంభించారు జానుతో సహా. అలసని దేహాలతో నిద్రిస్తున్న వారిని ఒక చప్పుడు డిస్టర్బ్ చేసింది. తలుపు కొడుతున్న శబ్దం వస్తోంది. సూర్య పిన్ని జాహ్నవి అని పిలుస్తోంది. జాను టక్కున లేచి కూర్చొని కింద పడి ఉన్న బట్టల్ని ఒంటికి చుట్టుకొని మెల్లగా తలుపు తెరిచి అలా తల బయటకు పెట్టి, "అత్తయ్య" అంది. జాను, "తొందరగా స్నానం చేసి కిందకు రా, దేవుడి దగ్గర దీపం పెట్టాలి." జాను, "సరే అత్తయ్య" అని తొందరగా ఫ్రెష్ అయ్యి కిందకు వెళ్ళింది. దేవుడి దగ్గర దీపం పెట్టి వంటగదిలోకి వెళ్ళి, "అత్తయ్య, ఏమన్నా హెల్ప్ చేయాలా?" అంది. లక్ష్మి, లావణ్య ఇద్దరుకు, "ఏం లేదు జాను, ఈ కాఫీ తాగు. నువ్వు తాగి సూర్యకు కూడా ఇచ్చి వస్తాను అత్తయ్య" అని అంది. "తను ఇప్పుడే లేవడు కానీ ముందు నువ్వు తాగు" అంది. జాను, "రాత్రంతా సరిగా జరిగిందా?" జాను సిగ్గుతో తలదించుకుంది. లక్ష్మి, లావణ్య తన సిగ్గు చూస్తేనే తెలియడం లేదు. "అవునక్క, తన సిగ్గు చూస్తేనే తెలుస్తోంది. అత్తయ్య, నేను కాఫీ తీసుకొని వెళ్తున్నా" అని అక్కడ ఉండలేక పైకి వెళ్ళింది. మంచం మీద సూర్య ఒంటి మీద బట్టలు లేకుండా సగం వరకు బెడ్‌షీట్ కప్పుకొని నిద్రపోతున్నాడు. కాఫీ కప్ పక్కన పెట్టి, "సూర్య, సూర్య కాఫీ" అంది. సూర్య కదలలేదు. జాను సూర్య బుగ్గ మీద ముద్దు పెట్టి, "సూర్య లే" అంది. సూర్య జానుని బెడ్‌షీట్‌లోకి లాక్కుని తన పెదవులు బంధించాడు. కాసేపటికి వదిలి, "కాఫీ అంటే ఇది బంగారం. ఇప్పుడు నాకు చాలా ఫ్రెష్‌గా ఉంది." జాను సూర్యని కొడుతూ, "ఏంటి సూర్య ఇది? చూడు ఎలా గాయించేశావో. ఇప్పుడు నేను కిందకెలా వెళ్ళాలి?" "ఎందుకు బంగారం? ఇక్కడే ఉండు. ముందు కాఫీ తాగు. ఫ్రెష్ అయ్యి రా, కిందకు వెళ్దాం." సూర్య కాఫీ తాగి వాష్‌రూమ్‌కెళ్ళాడు. కాసేపాగి జాను టవల్ అన్నాడు. జాను టవల్ తీసుకొని, "సూర్య ఇదిగో" అని అంది. వెంటనే తన చేయి పట్టుకొని వాష్‌రూమ్‌లోకి లాగి షవర్ ఆన్ చేశాడు. జాను, "సూర్య ఏంటిది? వదులు నన్ను." "సూర్య ప్లీజ్, తడిచిపోతున్నా" అంది. సూర్య జానుని కౌగిలించుకొని తన చెవిలో స్నానం కింద తడుస్తూ, "చేద్దామా జాను" అన్నాడు తన పెదవులతో భుజం మీద రాస్తూ. సూర్య అలా చేస్తుంటే తనకి ఒళ్ళంతా జివ్వుమంటోంది. వెంటనే సూర్యని పక్కకు తోసి, "వద్దు సూర్య" అని అంది. సూర్య జాను పెదవులు అందుకుని తన నడుముని తన చేతులతో గట్టిగా ప్రెస్ చేస్తూ ఉన్నాడు. అలా తన చేత్తో సూర్య చేస్తూ ఉండేసరికి జాను ఒళ్ళంతా తడుముతూ తన పైట కొంగుని తన మునిపంటితో లాగి తన జాకెట్ హుక్స్‌ని తీసి అక్కడ ముద్దులతో ముంచెత్తుతూ, అలాగే కిందకి వెళ్లి తన బొడ్డు లోతుని తన నాలుకతో కొలుస్తూ చీర కుచ్చులు లాగి తన ఒంటి మీద ఉన్న బట్టలు పూర్తిగా తీసి, తన బట్టలు కూడా తీసి మరోసారి ఇద్దరు ప్రణయ యుద్ధంలో మునిగి తేలారు. ఇద్దరూ అలాగే ఫ్రెష్ అయ్యి కిందకు వెళ్లారు. బ్రేక్‌ఫాస్ట్ చేసి కుటుంబం అందరూ కూడా ఒకచోట కూర్చొని కాఫీ తాగుతూ ఉన్నారు. సూర్య, "నాన్నగారు మీరెప్పుడు బయలుదేరుతున్నారు సూర్య" అని అన్నాడు. "ఈరోజు సాయంత్రం నాన్న" అన్నాడు. "మరి కాసేపు రెస్ట్ తీసుకోండి. మరి ప్రయాణ సమయంలో అలసిపోతారు కదా."
జాను వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా. తను సరే మావయ్య అని రూమ్‌కి వెళ్ళిపోయింది. చాముండేశ్వరి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. తనని ఏ విషయంలో కూడా బాధ పెట్టకు నాన్న సూర్య అని అంది. తను నా ప్రాణం నాని. తనని ఎప్పుడు ఏ విషయంలో కూడా బాధ పెట్టను. సరే వెళ్ళి రెస్ట్ తీసుకో. ఇద్దరూ కాసేపు రెస్ట్ తీసుకొని తమ లగేజ్ మొత్తం కూడా ప్యాక్ చేసుకొని కిందకు వెళ్ళి లైట్‌గా లంచ్ చేసి అందరికీ చెప్పి విమానాశ్రయంకి బయలుదేరారు. అక్కడ నుండి ఫ్లైట్‌లో తాము అనుకున్న ప్రదేశానికి చేరుకున్నారు. జర్నీలో అలసిపోవడంతో ముందే వాళ్ళు బుక్ చేసుకున్న హోటల్ రూమ్‌కి వెళ్లి ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకున్నారు. ఇద్దరూ కూడా. ఆ రోజు రెస్ట్ తీసుకొని మరుసటి రోజు నుంచి అక్కడ ఉన్న ప్రదేశాలన్నీ కూడా తిరిగి చూస్తూ బాగా ఎంజాయ్ చేశారు ఇద్దరూ కూడా. అలానే నెల రోజులు బాగా ఎంజాయ్ చేసి తిరిగి ఇండియా రిటర్న్ అయ్యారు. ఇంట్లో అందరూ కూడా వారి కోసం వెయిట్ చేస్తున్నారు. సూర్యని వదిలి అన్ని రోజులు తన నాని ఎప్పుడు ఉండేది కాదు. నాని ఇప్పుడు పెళ్ళై మనవరాలతో ఎంజాయ్ చేస్తున్నాడని ఎవరు తనని డిస్టర్బ్ చేయలేదు. ఇప్పుడు తన కోసం అక్కడ కూర్చొని ఉంది. ఇంతలో సూర్య వాళ్ళ కారు ఇంటి ముందు ఆగ్గానే గుమ్మం ముందుకు వెళ్లి సూర్యని, జానుని చూసి ఆనందంతో తన కోడలు లక్ష్మిని పిలిచి ఇద్దరికీ దిష్టి తీసి కుడికాలు ఇంట్లో పెట్టిరమ్మని చెప్పింది. వాళ్ళ ఇంట్లోకి రాగానే బామ్మని కౌగిలించుకొని ఎలా ఉన్నావు బామ్మ అని జాను, ఎలా ఉన్నావు నాని అని సూర్య ఇద్దరు ఒకేసారి అడిగారు. వారి నుదుటిన ముద్దు పెట్టి ఇద్దరిని చూసి అది నేను మిమ్మల్ని అడగాలి. మీరిద్దరూ బాగా ఎంజాయ్ చేసినట్టున్నారుగా. బాగా ఒళ్ళు కూడా చేశారు అత్తయ్య అని లక్ష్మి, లావణ్య ఇద్దరు ఒకేసారి అన్నారు. సూర్య అమ్మ ఏంటి నువ్వు లావణ్య అక్క సరిగ్గానే అంది అని సూర్యని అనేసరికి జాను అత్తయ్య మేమేం ఒళ్ళు చేయలేదులే. సరే ముందు వెళ్ళి ఫ్రెష్ అయ్యండి. కాస్త టిఫిన్ చేసుకొని విశ్రాంతి తీసుకోండి. ఇద్దరు రూమ్‌కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి లైట్‌గా తినేసి రెస్ట్ తీసుకున్నారు. అలా ఇద్దరూ కూడా వారి జీవితం అంతా కూడా ఆనందంగా సాగిపోతూ ఉంది. రోజులు ఎంత తొందరగా గడిచిపోతున్నాయో వాళ్ళకే తెలియలేదు. ఇంకా 2 రోజుల్లో సూర్య, జానుల ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ కూడా వచ్చేసింది. సూర్య, జానుల వాళ్ళ జీవితం సంతోషంగా సాగిపోతోంది. అటు ఆఫీస్‌లో అవిని బాగా ఏడిపిస్తున్నాడు సూర్య. అలాగే తన అల్లరిని కూడా సంతోషంగా ఎంజాయ్ చేస్తున్నాడు. సూర్య, జానుల మొదటి పెళ్లి వార్షికోత్సవం ఘనంగా జరపాలనుకున్నారు కుటుంబం. మొత్తానికి షాపింగ్ చేశారు భారీగా. మరుసటి రోజు ఉదయం జాను తొందరగా లేచి రెడీ అయ్యి దేవుడికి పూజ చేస్తూ ఈ నా సంతోషం జీవితం అంతా కూడా ఇలాగే ఉండాలని కోరుకుంది. తన పెళ్లి రోజు కావడంతో ఇంట్లో అందరూ తనకి పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పారు. సూర్య అమ్మగారు వీళ్ళు సూర్యని కూడా నిద్రలేపు జాను గుడికి వెళ్ళాలి. ఈరోజు మీ పేరు మీద గుడిలో అన్నదానం చేస్తున్నాము అంది. సరే అత్తయ్య నేను సూర్యని లేపి తీసుకొస్తానని జాను కూడా కాఫీ తీసుకొని రూమ్‌కి వెళ్ళింది. సూర్య లే సూర్య కింద నీకోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. అసలే ఈరోజు మన పెళ్లి రోజు కదా! అత్తయ్య మన పేరు మీద గుడిలో అన్నదానం చేయిస్తున్నారంట. మనల్ని తొందరగా రెడీ అయ్యి రమ్మన్నారు. జాను అంత చెప్తున్నా కూడా సూర్య చలనం లేకుండా ఉన్నాడు. సూర్య నువ్విప్పుడు లేస్తే నీకొక మంచి గిఫ్ట్ ఇస్తాను అంది. సూర్య టక్కున లేచి కూర్చొని గుడ్ మార్నింగ్ జాను అని అన్నాడు. తను కూడా వెరీ గుడ్ మార్నింగ్ సూర్య అని అంటూ తొందరగా ఫ్రెష్ అయ్యిరా అని అంటూ మరి నాకు గిఫ్ట్ ఇవ్వు అన్నాడు. ఏం గిఫ్ట్ సూర్య అంది జాను అమాయకంగా ముఖం పెట్టి. మోసం చేస్తున్నావు జాను. నేనేం చేశాను సూర్య? ముందు ఈ కాఫీ తాగి ఫ్రెష్ అవ్వు. నేను తాగాల్సింది కాఫీ కాదు అని వెంటనే తన పెదవులు అందుకున్నాడు. కాసేపటికి జానుని వదిలి బెడ్ దిగి ఒళ్ళు విరుచుకుంటూ అబ్బా ఇప్పుడు చాలా ఫ్రెష్‌గా ఉంది జాను. తను సూర్యని కొడుతూ ఏంటి సూర్య ఇది? నువ్వు నాకు ఇస్తానన్న గిఫ్ట్ నేను తీసుకున్నాను అంతే అని తనని కౌగిలించుకొని పెళ్లిరోజు శుభాకాంక్షలు శ్రీమతి గారు. నీకు కూడా పెళ్లిరోజు శుభాకాంక్షలు శ్రీవారు. జాను, సూర్య మనం ఎప్పటికి ఇలానే ఉంటాం కదూ! జాను మొహం తన చేతుల్లోకి తీసుకొని తన కళ్ళలోకి చూస్తూ ఎందుకు నీకు అలా అనిపిస్తోంది జాను? నాకు ఈ సంతోషం జీవితం అంతా కావాలి. సరే తొందరగా ఫ్రెష్ అయ్యిరా పద ఇద్దరం ఫ్రెష్ అవుదాం. జాను అమ్మో నా వల్ల కాదు. నువ్వు నాకు చేయించు నీకు నేను చేయిస్తాను అంటాడు. పద అని తనని 2 చేతులు ఎత్తుకొని వాష్‌రూమ్‌లోకి తీసుకొని వెళ్ళాడు. ఇద్దరూ 1 గంట తర్వాత ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చారు. కిందకు వెళ్ళేసరికి అక్కడ తన నాన్నమ్మ చాముండేశ్వరి దగ్గర ఇద్దరూ కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. అలాగే తన అమ్మ, నాన్న, పిన్ని, బాబాయ్ అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు. అందరూ బ్రేక్‌ఫాస్ట్ చేసి గుడికి బయలుదేరి వెళ్లారు. అక్కడ గుడిలో అవి సూర్య, జానుల పేరు మీద అర్చన చేయించింది. అతనిని అక్కడ చూసిన జాను చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అవంతిక అంది జాను. సూర్య ఫ్యామిలీని చూసి సంతోషంగా జానుని కౌగిలించుకొని పెళ్లిరోజు శుభాకాంక్షలు చెప్పింది ఇద్దరికి. సూర్య తనకొకటే చెప్తే ఎలా? అవి తనని చూసి మూతి ముడుపుతూ నేను మీకు చెప్పను అంది. సూర్య పిన్ని లావణ్య గారు ఏమైంది? ఎందుకలా అంటున్నావవి అని అడిగింది. ఎందుకు అంటే ఏం చెప్పను ఆంటీ సూర్య గారు నన్ను ఎంతలా కష్టపెడతారో తెలుసా ఆఫీస్‌లో. అందుకే పగ తీర్చుకుంటున్నా. నేనెప్పుడూ మా అక్క పార్టీయే. సూర్య ఆఫీస్‌కి రా చెప్తాను నీ సంగతి అన్నాడు. అవి జానుని పట్టుకొని అక్క అని ఏడుస్తూ యాక్టింగ్ చేస్తోంది. జాను సూర్య నువ్వు తనని ఎక్కువగా ఇబ్బంది పెట్టకు. తను నాకిష్టమైన చెల్లెలు. నువ్వు ఇలా చేయకు. రాక్షసి తను. నువ్వు అనుకున్నట్టుగా తనేమీ మెత్తగా లేదులే. చాముండేశ్వరి గారు అబ్బా ఆపండ్రా మీ అల్లరి. పదండి మళ్ళీ ఆలస్యం అవుతోంది. అక్కా నేను వెళ్తాను మళ్ళీ ఆఫీస్‌కి లేట్ అవుతుంది. అలాగే అసలే మా బాస్ మంచోడు కాదు.
ఒక 10 నిమిషాలు ఆలస్యమైందనుకో నాకు పెద్ద శిక్ష వేస్తాడు. జాను అవి ఈవినింగ్ హోటల్‌లో పార్టీ ఉంది తప్పకుండా రావాలంది. మా అక్క పిలిచిన తర్వాత నేను రాకుండా ఎలా ఉంటాను? బాయ్ అని తన బుగ్గ మీద ముద్దు పెట్టేసి వెళ్ళిపోయింది. సూర్య నవ్వుతూ పద ఆలస్యమైపోయింది అని అన్నాడు జానుతో. ఇద్దరూ గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసి స్వామివారికి అభిషేకం చేయించి గుడికి వచ్చే భక్తులకు ఈరోజు అన్నదానం చేయమని పంతులు గారి దగ్గర ఆశీర్వాదం తీసుకొని ఇంటికి వెళ్ళిపోయారు. ఒక హోటల్‌లో వెడ్డింగ్ యానివర్సరీకి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సూర్య జానుని స్పెషల్‌గా రెడీ చేయడానికి పార్లర్ నుండి బ్యూటీషియన్స్‌ని రప్పించారు. జానుతో పాటు ఇంట్లో ఉన్న లేడీస్ అందరిని కూడా చక్కగా అందంగా రెడీ చేశారు. సూర్య ఫ్యామిలీ మొదటగా హోటల్‌కి చేరుకున్నారు. వారి వెనుకే జాను తల్లిదండ్రులు కూడా వెళ్లారు. 2 కుటుంబాల వారు కలిసి అక్కడికి వచ్చిన అతిథులను ఆహ్వానిస్తూ ఉన్నారు. సూర్య రెడీ అయి తన కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. జానుని రెడీ చేసిన బ్యూటీషియన్స్ సూర్యతో సార్ మేడం రెడీ అని వాళ్ళు వెళ్ళిపోయారు. సూర్య తన గదికి వెళ్లి జానుని చూసి అలా ఒక బొమ్మలా నిల్చున్నాడు. సూర్యకి నోట మాట రావటం లేదు. జానుని కౌగిలించుకొని చాలా అందంగా ఉన్నావు జాను అని తన ఒంటి మీద ముద్దు పెట్టుకున్నాడు. జానుకి సిగ్గుతో బుగ్గలు ఎరిపెత్తాయి. సూర్య హృదయం మీద తలవాల్చి కళ్ళు మూసుకుంది జాను. ఇద్దరూ అలా తన్మయత్వంలో మునిగి తేలారు. కాసేపటి తర్వాత సూర్య జానుని అద్దం ముందు తీసుకొని వెళ్ళి అక్కడ తన మెడలో ఉన్న హారం, చెవికెమ్మలు అన్నీ తీసి పక్కకు పెట్టేస్తూ ఉంటే, ఏం చేస్తున్నావు సూర్య? ఎందుకు అవన్నీ తీసేస్తున్నావు? అంది కంగారుగా. ఉష్! కాసేపు ఆగు నేను చేస్తోంది చూస్తూ ఉండు అన్నాడు సూర్య. తన జేబులో నుంచి ఒక పెట్టె తీసి జాను ముందు పెట్టాడు. జాను కళ్ళతోనే అది ఓపెన్ చెయ్యి అన్నాడు. జాను బాక్స్ ఓపెన్ చేసింది. అందులో ఒక డైమండ్ నెక్లెస్ ఉంది. అది చూసి జాను పెదవులపై ఒక చిన్న చిరునవ్వు వచ్చి చేరింది. జాను నీ వెనుక నుండి కౌగిలించుకుని ఎలా ఉంది? చాలా అందంగా ఉంది. సింపుల్ సూపర్ సూర్య. నీకు నచ్చిందా? చాలా. నేను దీనికోసం ఎన్ని దుకాణాలు తిరిగానో తెలుసా? ఎలా ఉంటే నీకు నచ్చుతుందో అది నువ్వు వేసుకున్న తర్వాత దీనికే అందం రావాలని చాలా షాపులు వెతికి తీసుకున్నా. మరి ఆలస్యం ఎందుకు సూర్య? నువ్వే నాకు పెట్టు. నీ చేత్తో పెడితే నాకు ఇంకా అందంగా ఉంటుంది. అద్దంలో చూస్తూ అంది జాను. చాలా బావుంది బంగారు. పద వెళ్దాం అని వెళ్తున్న సూర్య చేయి పట్టుకొని ఆపి తన చేతికి ఒక బ్రాస్లెట్ వేసింది జాను. నువ్వు కూడా నా కోసం షాపింగ్ చేశావా బంగారు? నా మీద ప్రేమతో నువ్వు షాపింగ్ చేశావు. నీ మీద ప్రేమతో నీకు నేను సర్ప్రైజ్ చేశాను. ఇంతకు ఎలా ఉందో చెప్పలేదు? నా బంగారం తీసుకున్న తర్వాత కూడా నాకు నచ్చకుండా ఉంటుందా చెప్పు? మంచిగానే ఉంది నీ సెలక్షన్ అని అంటూ మెచ్చుకున్నాడు సూర్య. తన నాన్నగారు అప్పుడే ఫోన్ చేసి సూర్య రండి తొందరగా. మళ్ళీ ఆలస్యం అయిపోతే వచ్చిన అతిథులు అందరి ముందు బాగోదు అని అన్నారు. ఆ నాన్న ఇప్పుడే బయలుదేరొస్తున్నాం. మామయ్య గారు మనల్ని రమ్మంటున్నారా సూర్య? హా జాను పద వెళ్దామని హోటల్‌కి వెళ్లారు. వీళ్ళు వెళ్ళగానే ఫంక్షన్ స్టార్ట్ చేశారు. అందరూ సూర్య, జానుకి శుభాకాంక్షలు చెప్పారు. పార్టీ మధ్యలో సూర్య నాన్నగారు అందరికి ఒక అనౌన్స్‌మెంట్ చేశారు. ఇంకో కొన్ని రోజుల్లో తన కూతురు సరయుకి మా సూర్య ఫ్రెండ్ అయిన హర్ష అనే అబ్బాయికి పెళ్లి చేస్తున్నాం. మీ అందరూ తప్పకుండా విచ్చేసి వారిని కూడా ఈ జంటలాగా ఆశీర్వదించాలని కోరుకుంటున్నా అన్నారు. సరయు, హర్ష ఇద్దరిని కూడా అందరికీ పరిచయం చేశారు. అందరూ కాబోయే జంటల్ని చూసి ఒక్కసారిగా గట్టిగా చప్పట్లు కొట్టారు. వచ్చిన అతిథులకు గౌరవ మర్యాదలు చేసి మంచి విందు ఏర్పాటు చేసి వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశాడు సూర్య. పార్టీ కంప్లీట్ అయ్యి అందరూ అర్ధరాత్రి ఇంటికొచ్చారు. అందరూ ఎవరి రూమ్స్‌కి వాళ్ళు వెళ్లి పడుకున్నారు. సూర్య, జాను ఫ్రెష్ అయ్యి బెడ్ మీద అలసిపోయి పడుకొని మాట్లాడుకుంటూ ఉన్నారు. జాను, సూర్య ఈరోజు అభి మన పార్టీకి రాలేదు. ఏమన్నా సమస్య అంటావా? అలా ఏం ఉండదులే. రేపు ఆఫీస్‌లో నేను మాట్లాడతాను కదా! నువ్వు టెన్షన్ పడకు సరేనా? అన్నాడు సూర్య. నీతో ఒక విషయం చెప్పాలి సూర్య. ఏంటి బంగారు అది? అది ఏంటంటే మనం పిల్లలకు ప్లాన్ చేద్దామా సూర్య? నీకు ఓకే కదా? జాను ఏంటి అలా అంటావు? అంటే నీకు వద్దా? అలాంటిదేమీ లేదు. నిజం చెప్పాలంటే నేనే నీతో చెప్పాలనుకున్నా. నాకు పిల్లలంటే చాలా అంటే చాలా ఇష్టం జాను. నీకు అమ్మాయి కావాలా? అబ్బాయి కావాలా? ఒకరు నీలా ఉండాలి. ఒకరు నాలా ఉండాలి. జాను ఇద్దరిని ఒకేసారి ట్రై చేద్దాం ఓకేనా? సూర్య అలా అయితే కొంచెం ఎక్కువగా కష్టపడాలి బంగారం. తప్పకుండా శ్రీవారు అని అంది జాను. సరే అయితే స్టార్ట్ చేద్దామా? ఏంటి రా చెప్తాను అని తనని దుప్పట్లోకి లాగాడు. అలా రోజులు గడిచిపోతున్నాయి. సరియు, హర్ష పెళ్లి కూడా ఘనంగా చేశారు. పెళ్లి పనుల వల్ల అలసిపోయిన జాను ఒకరోజు పడగదిలో కళ్ళు తిరిగి పడిపోయింది. అది గమనించిన సూర్య జాను కళ్ళు తిరిగి పడిపోవడంతో కంగారుగా తన దగ్గరకు చేరి జాను అని తన బుగ్గల మీద తడుతూ ఉన్నాడు సూర్య. కానీ ఎంతకు తను కళ్ళు తెరవకపోవడంతో తనని బెడ్ మీద పడుకోబెట్టి ఇంట్లో ఉన్న అమ్మ, పిన్ని, బామ్మ అని పిలిచాడు. సూర్య అలా కంగారుగా పిలవడంతో ఏమైందో అని అందరూ తన గదికి వెళ్లారు. ఏమైంది సూర్య? ఎందుకు అలా కంగారు పడుతూ ఉన్నావు? అమ్మ జాను కళ్ళు తిరిగి పడిపోయింది. నేను ఎంత లేపినా కూడా తను లేవటం లేదు. మీరు చూడండి నేను డాక్టర్‌కి కాల్ చేస్తాను అని చెప్పి సూర్య వెంటనే వెళ్లి ఫోన్ తీసుకొని డాక్టర్‌ని ఇంటికి రమ్మని చెప్పాడు. జాను దగ్గరికి వెళ్ళాడు. సూర్య బామ్మగారు మొహం మీద నీళ్లు చిలకరించింది. అయినా కూడా తను లేవడం లేదు. సూర్య డాక్టర్ వస్తున్నారు కదా! హా నాని 10 నిమిషాల్లో వస్తోంది. ఆ డాక్టర్ అప్పటి వరకు తన కాలు చేతులు రుద్దుతూ ఉండమన్నారు. ఇంతలో డాక్టర్ రావడంతో తను అందరినీ బయటకు వెళ్ళమని చెప్పి తనని చెక్ చేస్తోంది. కాసేపటికి బయటకు వచ్చిన డాక్టర్ అందరినీ రూమ్‌లోకి రమ్మని సూర్య టెన్షన్‌తో డాక్టర్ ఏమైంది జానుకి అని అడిగాడు. డాక్టర్ సూర్యతో టెన్షన్ ఏమీ అవసరం లేదు. కంగ్రాట్స్ సూర్య. ఆమె గర్భవతి. సూర్యకి నోట మాట రావడం లేదు. మీరు చెప్పేది నిజమా? అన్నాడు. అవును సూర్య.
అనేసరికి సూర్య వాళ్ళ అమ్మగారు చాలా మంచివారు చెప్పారు. సూర్య నాన్నమ్మ, పిన్ని శుభాకాంక్షలు అని సూర్యకి చెప్తూ ఉంటే, నాన్న అని తన నుదుట ముద్దు పెట్టారు సంతోషంగా. తనకి ఎప్పుడు స్పృహ వస్తుంది డాక్టర్? అది మీతో ఇంకో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. తను చాలా వీక్‌గా ఉంది సూర్య. తనని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. తనకిప్పుడు విశ్రాంతి చాలా అవసరం. అలాగే ఫుడ్ డైట్ కూడా అవసరం. రేపు మీరు తనని తీసుకొని హాస్పిటల్‌కి రండి. కొన్ని పరీక్షలు చేయాలి. ఇంకో 10 నిమిషాల్లో తనకు మెలకువ వస్తుంది సూర్య. థాంక్ యూ డాక్టర్. రేపు తనని తప్పకుండా హాస్పిటల్‌కి తీసుకొని రండి అని డాక్టర్ చెప్పేసరికి, సరే అని డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోగానే సూర్య జాను పక్కనే కూర్చొని తన తల నిమురుతూ తన నుదుటిన ముద్దు పెట్టాడు. జాను మెల్లగా తన కళ్ళు తెరిచి తన పక్కన కూర్చున్న సూర్యని చూసి, అత్తయ్య వాళ్ళందరూ ఎందుకు ఇక్కడున్నారు? లక్ష్మి గారు ఏం కాలేదమ్మా తల్లి. నీకోసం జ్యూస్ పంపిస్తాను తాగి విశ్రాంతి తీసుకో అని సూర్య తనకి విషయం చెప్పు అని అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళాక జాను ఏంటి సూర్య అత్తయ్య ఏం చెప్పమంటోంది? సూర్య ముందు నీకు కంగ్రాట్స్ చెప్పాలి జాను. ఎందుకు సూర్య? నువ్వు తల్లివి కాబోతున్నావు జాను. జాను నువ్వు చెప్పింది నిజమా సూర్య? నిజమే జాను. మొదట నేను కూడా నమ్మలేదు. నువ్వు కింద పడిపోయినప్పుడు నాకు చాలా టెన్షన్‌గా అనిపించింది. వెంటనే డాక్టర్‌కి కాల్ చేసి రమ్మన్నాను. తను నిన్ను చెక్ చేసే విషయం అంతా చెప్పింది. నువ్వు వీక్‌గా ఉన్నావు రెస్ట్ తీసుకోమని చెప్పింది. రేపు హాస్పిటల్‌కి వస్తే ఏవో టెస్టులు చేయాలని చెప్పింది. లక్ష్మి గారు పని మనిషితో జానుకి జ్యూస్ పంపించారు. సూర్య తనతో తాగించి విశ్రాంతి తీసుకోమని చెప్పైతే నేను అత్తయ్య వాళ్ళకి ఫోన్ చేసి విషయం చెప్తాను అన్నాడు సూర్య. పిన్ని నేను కాల్ చేసి విషయం చెప్పాను. వాళ్ళు ఇప్పుడే బయలుదేరొస్తున్నారు. లావణ్య జాను పక్కన నేనుంటాను. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు. నీకేమైందో అని చాలా టెన్షన్ పడ్డాడు సూర్య అంది. సూర్య అలాంటిదేం లేదులే పిన్ని. జాను వెళ్ళు నువ్వు ఫ్రెష్ అయ్యి రాపో అని అన్నది. సరే ఇప్పుడే వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను అన్నాడు సూర్య. సాయంత్రం సూర్య వాళ్ళ నాన్న, బాబాయ్, జాను, అమ్మ, నాన్న అందరూ వచ్చారు. విషయం తెలిసి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కథ ఇంకా ఉంది. ఇంత సంతోషంగా ఉన్న జాను, సూర్యల జీవితంలో ఏం జరిగింది? సూర్య అవిని ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది? తనని ఎందుకంత బాధ పెట్టవలసి వచ్చింది? తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.